తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. సార్ ఎట్లుంటుంది ఈసారి మీ పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ మే 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్స్లో పబ్లిక్లో చాలా వరకు కూడా ఏదైతే ఉన్నదంటే నేషనల్ వైజ్ స్టేట్ వైజ్ వదిలేసి నేషనల్ వైజ్లో మోడీ ప్రభుత్వమే రావాలనే ఉద్దేశం చాలామందికి కూడా వారి యొక్క మనసులో శోధించిన కొంచెం తెలుసున్న విషయాలు ఏంటంటే మళ్ళీ కూడా మోడీ వస్తే దేశానికి మంచి గుర్తింపు వస్తుంది, మనకు భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకున్న మా అభిప్రాయంతో పాటు అందరి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే అదే విషయం అర్థమవుతుంది. ఇప్పుడున్న విషయాలను బట్టి చూస్తుంటే ముందు ఇండియా ఇప్పుడైతే ఎట్లాగో వృద్ధి చెందిందో దేశాల్లో కీర్తి ప్రతిష్టలు ఎలాగో మన భారతదేశానికి వస్తున్నాయో మోడీ పరిపాలనలో అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఆనందంగా ఎలా అయితే ఉంటున్నారో ముందు కూడా అందరూ కూడా బీజేపీకి పట్టం కట్టే పరిస్థితులు అగుపడుతున్నాయి. రెడ్మీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధికి వచ్చేసి ఇద్దరు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నాన్ లోకల్ వ్యక్తులు, లోకల్గా బీఆర్ఎస్ వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి నేనని చెప్తున్నాడు ఆయన. అంటే అదేమన్నా పనిచేస్తారా స్టేట్? ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది కాదు, సెంట్రల్లో గవర్నమెంట్ ఏది ఫామ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన ఉన్నది. ఇక్కడ లోకల్ వ్యక్తి నాన్ లోకల్ వ్యక్తి అనేది కాకుండా ఇక్కడ వేసిన వ్యక్తులు ఒకరు ఇంట్లో పోవచ్చు, ఒకరు అండ్లో పోవచ్చు. ఇప్పుడు పర్మనెంట్గా ఒక దానిలో అంటూ ఉండలేరు కాబట్టి మనకు కావాల్సినది ఏంటంటే రేపు పొద్దున మనం ఓటు వేసినప్పుడు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన భారతదేశానికి పరిపాలించేవాడు ఏ విధంగా రావాలనేది ఉంటుంది. కానీ లోకల్ నాన్ లోకల్ అనేది లేదు. వ్యక్తిని ఎన్నుకుంటాం. సెంట్రల్లో ఏ వ్యక్తి అయితే ప్రైమ్ మినిస్టర్గా రాబోతున్నారో వారికి సహకరించాలనే ఉద్దేశంతో ఓటు వేయడం జరుగుతుంది. కానీ లోకల్ వ్యక్తులను చూసి ఓటు వేయడం జరగదు. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో హుజూర్ నగర్ నుంచి ఓడిపోయిన వ్యక్తి ఆయనే, అట్లాగే గజ్వేల్ నుంచి కూడా 2 చోట్ల ఓడిపోయి ఇక్కడికి వచ్చారు. కానీ పబ్లిక్ ఆదరిస్తారా? వ్యక్తిని చూసి ఓటు వేయడం జరగదు. అది చెప్పేది అదే. ఇప్పుడున్న పరిస్థితిలో ఆడ ఓడిపోయిండు ఈడ ఓడిపోయిండు మనిషికి ఓటేస్తాం. ఇప్పుడు వేసింది అవుతుండు కొడంగల్లో రేవంత్ రెడ్డి సీఎం ఓడిపోయిండు, తర్వాత మల్కాజ్గిరిలో వచ్చినప్పుడు గెలిచిండు. అదేవిధంగా ఈరోజు ఆయన అక్కడ ఓడిపోవచ్చు. కిషన్ రెడ్డి కూడా ఓడిపోయిన వ్యక్తి, తర్వాత సెంట్రల్లో గెలవడం జరిగింది. ఈడ వ్యక్తిని చూస్తలేరు. మెయిన్ చూడాల్సింది ఏమందంటే సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తే మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశం ఒకటే చూస్తున్నారు తప్పితే లోకల్ క్యాండిడేట్స్ను చూసే కానీ పార్టీని కానీ చూసే పరిస్థితులు లేవు. సెంట్రల్లో మనకు కావాల్సిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి గురించి ఆలోచన చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఓడిపోయిండు వాడ గెలుస్తుండే అనేది వ్యక్తిని చూడడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏది కావాలనే ఉద్దేశంతోనే చూడడం జరుగుతుంది. ఎవరికి కూడా ఆలోచన ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజున ఆలోచించేది ఏమిటంటే సెంట్రల్లో ఏ వ్యక్తి వస్తే మనకు గుర్తింపు ఉంటుంది, మనకు వృద్ధి జరుగుతుంది, మనకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఆర్థికంగా వృద్ధి చెందుతాం, దేశాల్లో కూడా కీర్తి ప్రతిష్టలు పొందుతామనే ఉద్దేశంతోనే ముందు పోవడం జరుగుతుంది. కానీ లోకల్ వ్యక్తిని చూసి ఓటేయడం అనేది నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మోడీ హవా పనిచేసే అవకాశం? మోడీ హవా 100% పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 100% పనిచేస్తుంది. సరే మన అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయకపోవచ్చు. ఎప్పుడు కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉన్నది ఏంది, టీఆర్ఎస్ ఒకటి ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ, 3 ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రధాన పార్టీలో దేశ భద్రత మెయిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దేశ భద్రత ఈ 10 సంవత్సరాల మోడీ పరిపాలన 100% భారతదేశం భద్రంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి 100% భారతీయ జనతా పార్టీకే గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే కనిపిస్తుంది. ముఖ్యంగా మా మల్కాజ్గిరి పార్లమెంట్లో మాత్రం ఖచ్చితంగా భాజపా గెలుపు ఖాయం. రైట్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, ఇప్పుడు అంటే 3 ప్రధాన పార్టీలు కూడాను డబుల్ డిజిట్ గెలుస్తానన్నారు. కాంగ్రెస్ 14 అని చెప్తున్నారు, బీఆర్ఎస్ ఏమో డబుల్ డిజిట్ అంటారు. లేదండి, స్టేట్ లెవెల్కి వచ్చేసరికి బీఆర్ఎస్కి గట్టిగానే గెలిపించిన ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ స్కామ్లు వాళ్ళ అన్నీ బయటపడేసరికి దాని మీద ఉన్న ఒపీనియన్ మొత్తం పోయింది. సెంట్రల్ లెవెల్లో వచ్చేసి బీజేపీ ఉంటేనే కరెక్ట్ అని నా ఒపీనియన్ అండి. ప్రస్తుతానికి మనకు అన్ని రకాలుగా కూడా మొదటి నుండి చూస్తున్నాం కదా, ఈ 10 సంవత్సరాల నుండి మోడీ గారు బాగానే చేస్తున్నారు, అన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈసారి కూడా ఆయనే రావడం నా అభిప్రాయం అండి, రావాలి. టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గెలిపించినా కూడా అతను ఏం చేయాలి, ఇండియా కూటమిలో లేడు, యూపీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో లేడు. సెంటర్లో ఏ విధంగా మనకు ఉపయోగపడతారని వీళ్ళ పార్లమెంటు ఒక అభ్యర్థిని గెలిపించినాం అనుకో, ఆ సెంటర్లో వీళ్ళు ఏం చేయగలుగుతారు? అక్కడ అట్లీస్ట్ ఇండియా కూటమిలో ఉన్నా కూడా రేపు ప్రభుత్వం ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందంటే అందులో కూడా లేరు వీళ్ళు అట్లీస్ట్. సో ఈ టీఆర్ఎస్ అభ్యర్థికి వేస్తే మాత్రం ఓటు వేస్టే అని ఎంపీ ఎలక్షన్లో మాత్రం, పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం ఖచ్చితంగా వేస్ట్ అనే మా అభిప్రాయం. సార్ చెప్పండి, కవిత అరెస్ట్ వల్ల బీఆర్ఎస్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? చాలా ఎఫెక్ట్ అయిందండి దాంతో. యాక్చువల్లీ మేటిగడ్డను కవితదే మొత్తం ఆ టీఆర్ఎస్ నాశనానికి కారణం. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ యొక్క అహంకార పోకడల వల్ల ప్రజల్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆయన మీద ఒక రకమైన
వ్యతిరేక భావం ఏర్పడింది. ఆయన ఇదే విధంగా అంటే ఇప్పుడు ఏదైతే తిరుగుతున్నాడో అదే విధంగా తిరిగి ఉంటే మాత్రం అయితే ఖచ్చితంగా ఆయనకు ఓటేసేవాళ్ళు, ప్రజలు ఆయన ఆదరించేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కష్టమే. నా ఉద్దేశం లోపల ఈ తెలంగాణలో మాత్రం కంపల్సరీ కాంగ్రెస్కు డబుల్ సీట్ వస్తుంది. వాళ్ళకు 10 నుంచి 12 సీట్లు మాత్రం ఎంపీ వస్తాయి. ఒకటి అంటే వ్యక్తిగతంగా నేనే అనుకునేది ఏంటంటే దేశ భద్రత అనేది ఇప్పుడు కాదు వచ్చింది, 47 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము. అది అప్పటి నుంచి కాపాడుకుంటే ప్రతి గవర్నమెంట్ అది బాధ్యత. అది భారతదేశం అనేది అందరిది, ఒక పార్టీది కాదు, బీజేపీది కాదు, కాంగ్రెస్ కాదు, ఇంక వేరే పార్టీ కాదు. ఎవరైనా దేశ భద్రత కాపాడాల్సిందే. అందులో అందరూ సమైక్యంగా ఉండాల్సిందే. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరు కలిసి ఉంటేనే ఈ భారతదేశం. ఇంతేగానే ఇప్పుడు కొత్తగా స్లోగన్ వచ్చేసి మేమే ఇప్పుడు హిందువులం చేసి అది తప్పనేది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది అందరూ జరగాలి. అందులో ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది. మాకైతే సరిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే మార్పు అవసరం అండి. ఇప్పుడు ఒక విషయం ఏదైనా కానీ ఒక గీత పెద్దగా ఉన్నది చిన్నగా ఉండాలని ఒక గీత రావాలి. పక్క గీత చిన్నగా చూస్తే పెద్ద రావాలి. ఇప్పుడు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చూసాము. కాంగ్రెస్ అనుకున్నా ఇప్పుడు స్కామ్లు బయటకు వస్తున్నాయి. బీజేపీ ప్రతిదానికి వాళ్ళు డైరెక్ట్ వాడట్లేదు, ఈడీలు వీళ్ళు వాడుతున్నారు. ఏ గవర్నమెంట్ వాడని కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు వాళ్ళు. అది తప్పు కదా. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే వాళ్ళ స్కామ్ కూడా బయట పడతాయి. స్కామ్ చేయడం వాడు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు బీజేపీలో ఉన్న తప్పకుండా స్కామ్లు ఉంటాయి. ఎందుకంటే దానిలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచే డిఫరెంట్ పార్టీ వచ్చినారు. అక్కడ ఒరిజినల్ బీజేపీ అని లేదు. అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ వాళ్ళంటి వాళ్ళు చాలా గ్రేట్. వాళ్ళు అటువంటి వాళ్ళని మనం చూసుకోవాలి. కానీ ఇప్పుడు నేనే అంటే కాదు, పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు ముఖ్యం. చాలా మంది మోడీ దేశవ్యాప్తంగా మోడీ మేనే పనిచేస్తా దేశవ్యాప్తంగా కాదు కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ డబుల్ సీట్ వస్తుంది. బీజేపీ కంటే ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన సర్వేలు కూడా అవే వస్తున్నాయి. సార్ మీరేమంటారు? ఇప్పుడు కేటీఆర్ ఒక మాట చెప్తా ఉన్నాడు, చేస్తే 1-2 ఫోన్లు ట్యాపింగ్ చేస్తామని చెప్తున్నారు. ఇలాంటివి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ కి. ఉంటుంది కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అది ఒకరి స్వేచ్ఛను మనం భంగం చేసినట్టు అవుతుంది. దానివల్ల అది నిజము ఎంత అబద్ధం ఎంత అనేది అది తర్వాత విషయం. అది గవర్నమెంట్ దాని వల్ల చూసుకుంటుంది. కానీ దానివల్ల మాత్రం మనకు కొద్దిగా మైనస్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే దాని అపరాభద్రత వాళ్ళు ఒకరి స్వేచ్ఛ విధానం మనం భంగం చేసినట్టు అయిపోతుంది. కాబట్టి అది మాత్రం దానివల్ల కొద్దిగా మైనస్ అవుతుంది. అది మాత్రం ఇక్కడ 3 ప్రధాన పార్టీలకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో? ముఖ్యంగా మాత్రము ఇప్పుడు మాత్రం రెండింటి మధ్యలో అనిపిస్తుంది. ఏముంటారు? కాంగ్రెస్ బీజేపీ మధ్యలో వస్తుంది. ఓకే, మల్కాజ్గిరి ఎట్లా ఉంటుంది? టఫ్ ఉంటుందా లేదంటే ఈటెల రాజేంద్ర ఈజీగా నెగ్గే అవకాశం ఉందా? మల్కాజ్గిరిలో ఉన్న అభ్యర్థులను బట్టి మాత్రము ఈటెల రాజేంద్ర చాలా ఈజీగా అనిపిస్తుంది. రైట్. అంటే లోకల్ నాన్ లోకల్ అనేది పనిచేస్తుందా? లేదండి, మనకు కావాల్సింది మోడీ ముద్ర. అంతే, మోడీ ముద్ర మనకు కావాల్సింది. ఇంతకుముందు గతంలో ఎవరు చేశారు? ఇప్పుడు ఏ పార్టీ కొత్తగా వస్తే ఇప్పుడు ఆల్రెడీ పట్టాల మీద రన్నింగ్ 10 years నుంచి నడుస్తుంది. అది ఇంకెంత స్పీడ్ అన్న పోనీకి ముందుకు వెళ్తుంది. కానీ మళ్ళీ కొత్తగా వస్తే మళ్ళీ ఫిట్నెస్ చేసిన బండే వస్తుంది. దానికి ఈ నటు ఫిట్ చేసి ఆ నటు ఫిట్ చేసి ఒకటి అటు పోతాడు ఒకటి ఇటు పోతాడు. కూటమి అనేది కరెక్ట్ కాదు. ఏకాదమి 1 army షో ఉండాలి. ఒక్కరు నిర్ణయం తీసుకుంటే అందరు ఫాలో కావాలి. ఇది 10 మంది నిర్ణయం తీసుకునేదానికి మనం ఫాలోయింగ్ చేయలేం. కాబట్టి దాంట్లో ఇది ఒకటి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఒకరు నిర్ణయం మీద పోతే అందరు పోతుంది. కాబట్టి సమిష్టి కన్నా ఒకరి నిర్ణయం వాళ్ళు ముందుకు పోతే ఆయన వెనుక మనం ఉందంటే దట్ మోడీ వెనుక అందరు పోతారు అంటే. కాబట్టి మనకు కావాల్సిన గవర్నమెంట్ మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ 5 years మాత్రం మనకు మోడీ కావాలి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.